నమస్తే, వెల్కమ్ టు నీటీవీ తెలుగు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కొన్ని ఫైల్స్ దగ్ధం అవ్వటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగింది, ఎందుకు అగ్ని ప్రమాదం జరిగింది, అసలు ప్రమాదం కాదు కావాలని క్రియేట్ చేశారు, ఆ యొక్క ఫైల్స్ ఏవైతే దగ్ధం కావాలో దానికి సంబంధించి నిప్పు పెట్టారు అనేది ఒక రకమైనటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటువంటి క్రమంలో విచారణలో భాగంగా అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. 986 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వ భూమికి ఆ రికార్డ్స్ దగ్ధమయ్యాయి. వాటితో పాటు మరికొన్ని. దీని వెనక సూత్రధారి పాత్రధారి ఎవరు అనే దాని మీద విచారణ జరుగుతుంది. మంత్రి అనగాని సత్యప్రసాద్ దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. అలాగే తాజాగా అక్కడ పర్యటించినటువంటి డీజీపీ ద్వారకా తిరుమలరావు, తాజాగా ముఖ్యమంత్రి కూడా దానిపై రెస్పాండ్ అయ్యారు. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని మనం చూడాలి. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ పాలనలో అనేక రకాలుగా అరాచకాలు జరిగాయి. పేదలకు సంబంధించిన చెందాల్సినటువంటి భూములు, అలాగే ప్రభుత్వానికి చెందినటువంటి భూములను ఆక్రమించుకున్నటువంటి వ్యవహారాల్లో వైఎస్ఆర్సీపీ నేతలే ఎక్కువ మంది ఉన్నారు. దానిలో భాగంగానే ఈ యొక్క ఇన్సిడెంట్ కూడా జరిగింది. కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భూముల తాలూకు రికార్డ్స్ దగ్ధం కావడం వెనుక అసలు వ్యక్తి ఎవరు అనే దాని మీద ఇప్పుడు విచారణ. ఆల్రెడీ 10 బృందాలు ప్రత్యేకంగా దీనిపై విచారణ చేస్తున్నాయి. అయితే దగ్ధం చేశారు, అది మాన్యువల్గా ఫైల్స్ అయితే దగ్ధం అయ్యాయి. కానీ ఆ యొక్క ఏదైతే దగ్ధమైనటువంటి ఆ ఫైల్స్కు తాలూకు రికార్డ్ అంతా కంప్యూటర్లలో కలెక్టర్ కార్యాలయంలో, అలాగే మెయిన్ హెడ్ ఆఫీస్లో కూడా నిక్షిప్తమై ఉన్నాయి అనేది క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఈ వ్యవహారంలో ముఖ్యంగా అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే ఆయన భార్య ఆ భూములను వైఎస్ఆర్సీపీ అభిమానులకు, ఆయన అనుచరులకు, వారి కుటుంబ సభ్యులకు బదలాయింపు అనేది జరిగింది. ఇదంతా అక్రమంగా జరిగింది. అప్పటి ఆర్డీఓ కూడా దీనికి చాలా కీలకంగా వ్యవహరించారు. రెవెన్యూ అధికారుల పాత్ర ప్రమేయం ఉంది అని చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరుతో ఉన్నటువంటి ఆ ఫైల్స్ రికార్డు దగ్ధం కావటం, అలాగే కొన్ని రికార్డ్స్ కార్యాలయంలో నుంచి మాయం కావడం కూడా ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా అగ్ని ప్రమాదం ఎలా జరుగుతుంది, ఆ యొక్క విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఎందుకు దగ్ధమయ్యాయి, కేవలం అవే ఎందుకు దగ్ధం కావాలి అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చినటువంటి అంశాలుగా మనం చూడాలి. మొత్తానికైతే దీనికి సంబంధించి ఇప్పటికే 15 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. పూర్తి స్థాయి అంటే సమగ్రంగా విచారించిన తర్వాత ఆ యొక్క అగ్ని ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో ఒక 4-5 అధికారులు సిబ్బంది ఉన్నట్లు, వారు ఆ సమయంలో ఎందుకు ఉండాల్సి వచ్చింది అంటే ఇదంతా కేవలం ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగింది అనేది ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ఉన్నత స్థాయి విచారణ కమిటీ కూడా రంగంలోకి దిగింది. ముఖ్యంగా ఎందుకు దగ్ధం చేయాల్సి వచ్చింది, ఎందుకు మాయం చేయాల్సి వచ్చింది, అసలు అసైన్డ్ భూములను ఆ 986 ఎకరాల భూములు పెద్దిరెడ్డి భార్య పేరున, అలాగే ఆయన అనుచరులు అభిమానుల పేరున ఎందుకు రికార్డుల్లో ఉన్నాయి అనేది కూడా ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా మారింది. మొత్తానికి విచారణలో ఇంకెన్ని ముఖ్యమైనటువంటి అంశాలు వెలుగు చూస్తాయి. ఆ యొక్క ప్రాంతంలో రాయలసీమలో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా, మంత్రిగా, పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి, ఆయన చేసినటువంటి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. త్వరలోనే ఇంకా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు వస్తాయి. మైనింగ్, ఇసుక ఇలాంటి వ్యవహారాల్లో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా పరోక్షంగా వారు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వాటన్నిటినీ బయటకు తీయాలి. సరైనటువంటి విచారణ జరిపి ఎవరైతే బాధ్యులై ఉన్నారో వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి మాజీ మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఆ ప్రాంతంలో మదనపల్లి, చిత్తూరు ఇటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా రాయలసీమలో ఈ యొక్క ఘటనపై ఆగ్రహ జ్వాలలు అయితే బాగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి నిరసన ఆందోళన కార్యక్రమాలు కూడా బాగా ఎక్కువగా జరుగుతున్నాయి. మొత్తానికైతే ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, ఎలా స్పందిస్తుంది అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా మారింది.